మీన్ దీస్ ఆర్ మై లైక్ పర్సనల్ క్వశ్చన్స్. ఎందుకంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను అండ్ దెన్ విల్ గెట్ స్టార్టెడ్. ఓకే. సో 1 ఆర్ 2 మీరు ఏది అనుకుంటున్నారో దెన్ టెక్స్ట్ బాక్స్‌లో చేయండి. ఓకే. సో ఐల్ జస్ట్ రిపీట్ ది క్వెషన్. సో ఎంతమంది ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారు? అండ్ ఎంతమందికి డ్రీమ్ బిల్డింగ్ అండ్ అప్లికేషన్స్? ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఆర్ ఎనీథింగ్. సో జస్ట్ గివ్ ఐదర్ 1 ఆర్ 2 ఇన్ ద చాట్ బాక్స్. ప్లీజ్ గో అహెడ్. ఇది మీ గురించి మీరు తెలుసుకోవడం. 2 ఓకే. 2 సో మిగిలిన వాళ్ళందరూ 1 ఆర్ 2? ఓకే. సో ఐ గెస్ మిగిలిన వాళ్ళందరూ 1 అనుకుంటాను. లెట్స్ సీ. సో ఈ క్వెషన్ నేను మళ్ళీ ఆన్సర్ మళ్ళీ అడుగుతాను ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. సో ప్లీజ్ బి వెయిటెడ్. So I'll just take 2 more minutes to cover who we are, and then we'll straight away we'll get started with the course. Okay. So basically hash include. So I hope మీ అందరు ఫస్ట్ టైం వింటున్నారు hash include అని చెప్పి. సో ఇది మీ అందరూ అనుకుంటున్నారు ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ ఇన్స్టిట్యూట్. ఓకే. We call it as a skill development center because we are a group of 7 people experience in different areas of software industries. సో మా టీంలో ఉన్న అందరూ డిఫరెంట్ ఏరియాస్‌లో ఉన్నారు. సో డెవలప్‌మెంట్‌లో ఉన్నారు, డిజైనింగ్, టెస్టింగ్, క్లౌడ్, మెషిన్ లెర్నింగ్, ఇంకా హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్. సో వి ఆల్ ఆర్ హావింగ్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. సో మా టీమ్ యూకే అండ్ యూఎస్ఏలో వర్క్ చేస్తున్నారు. రైట్. సో అండ్ ఇండియాలో కూడా ఉన్నారు. అండ్ వి ఆల్ ఆర్ వర్కింగ్ ఇన్ బిగ్ కంపెనీస్ లైక్ అమెజాన్, యాక్సెంచర్, డెలాయిట్. సో వీటిలో మేము వర్క్ చేస్తున్నాం. So we are not the trainers, we are the actual developers, and we are the industry people. Okay. So we understand the challenges that student face after graduation because we have been there too. మేము కూడా మీ స్టేజ్ నుంచి వచ్చాం, రైట్? మేమేమి సో ఏం చదువుకోకుండా ఆర్ డైరెక్ట్‌గా ఇక్కడికి రాలేదు. సో మేము మీ స్టేజ్ నుంచి వచ్చాము. అండ్ మీ స్టేజ్‌లో ఉన్నప్పుడు మాకు ఏవైతే ప్రాబ్లమ్స్ అనిపించిందో, రైట్? సో మేము చదువుకుంటున్నప్పుడు సో మాకెవ్వరు చెప్పలేదు. సో మీరు ఇది చేస్తే ఇలా అవుతారు. అండ్ రి రిసోర్సెస్ కూడా లేవు. అండ్ మేము ఓన్‌గా నేర్చుకోవడం స్టార్ట్ చేశాము. అండ్ నేర్చుకున్న ప్రతి మినిట్ మాకు డౌట్ ఉండేది. రైట్. మేమందరం కరెక్ట్ వేలో ఉన్నామా లేదా? సో మేము నేర్చుకుంటుంది అసలు మనకి యూజ్ అవుతుందా లేదా ఫ్యూచర్‌లో? సో దట్స్ వేర్ మాకొక ఐడియా వచ్చింది. సో ఇలాంటి సేమ్ థాట్స్ ప్రతి స్టూడెంట్‌కి ఉంటాయి ఆబ్వియస్‌గా. రైట్. మనం ఏం చేస్తున్నాం? అసలు ఏమవుతుంది నెక్స్ట్ అని చెప్పి. సో మేము హాషింగ్‌లో అందుకే స్టార్ట్ చేసాం. దట్స్ వేర్ వి హావ్ డిసైడెడ్ దట్ వి హావ్ టు బి ఎ మెంటర్స్ అండ్ వి హావ్ టు ప్రొవైడ్ ది గైడెన్స్. సో స్కిల్స్ ఎక్కడైనా దొరుకుతాయి. కానీ గైడెన్స్ అండ్ మెంటర్‌షిప్ అనేది ఎక్కడ దొరకదు మనకి. సో కంబైన్డ్‌గా ఎక్కడ దొరకట్లేదు. సో దట్స్ వాట్ అవర్ గోల్ ఈస్. సో మాకు సేమ్ 7 మెంబర్స్‌కి వి ఆర్ హావింగ్ ది సేమ్ గోల్. సో 7 మెంబర్స్ విత్ ద సేమ్ గోల్ ఉన్నప్పుడు విల్ ప్రొవైడ్ అవర్ 1000% టు యూ. ఓకే. సో వి అండర్‌స్టూడ్ యువర్ ప్రాబ్లమ్స్. సో మీ ప్రాబ్లమ్స్ ఏంటో మేము అర్థం చేసుకున్నాం. సో మేము థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్‌తో మాట్లాడాము. అండ్ మేము రీసెంట్‌లీ కపుల్ ఆఫ్ కాలేజెస్ విజిట్ చేసాం టు కండక్ట్ వర్క్‌షాప్స్ యాస్ వెల్. సో ఐల్ షో యూ ఆల్ ద పిక్చర్స్. సో మోస్ట్‌లీ స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ స్కిల్ డెవలప్‌మెంట్. సో మెజారిటీ ఆఫ్ అస్ ఆర్ ఫెయిలింగ్ బికాస్ ల్యాక్ ఆఫ్ రైట్ స్కిల్స్. సో స్కిల్స్ ఉంటున్నాయి. బట్ రైట్ స్కిల్స్ అనేవి ఉండట్లేదు. స్కిల్స్ వేరు, రైట్ స్కిల్స్ వేరు. సో రైట్ స్కిల్స్ ఈస్ సంథింగ్ కంపెనీస్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి మన దగ్గర నుంచి. అది రైట్ స్కిల్. బట్ స్కిల్ ఈస్ సంథింగ్ మనం ఏదైనా నేర్చుకున్నా దాన్ని స్కిల్ అంటాం. సో సపోజ్ మీకు డ్రైవింగ్ వచ్చు, ఇట్స్ ఎ స్కిల్. మీకు ఇంకొకటొచ్చు. సో దట్స్ కాల్డ్ యాస్ ఎ స్కిల్. సో పెయింటింగ్, డ్రాయింగ్, ఎనీథింగ్ దట్ ఇస్ ఎ స్కిల్. బట్ రైట్ స్కిల్స్ మనం ఏ ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటున్నాం దానికి రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి? సో దోస్ ఆర్ కాల్డ్ యాస్ ఎ రైట్ స్కిల్స్. ఓకే. సో మైండ్ సెట్. సో లాట్స్ ఆఫ్ పీపుల్ కాన్స్టెంట్‌లీ ఫ్లక్చుయేట్స్ బిట్వీన్ డిఫరెంట్ ఒపీనియన్స్. సో దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అన్నమాట. సో ఎవ్రీ డే వి స్క్రోల్ త్రూ ఇన్‌స్టా.
సో ఇన్‌స్టాలో ఒకరు ప్రాంప్ట్ ఇంజినీరింగ్ హైప్ ఉందంటారు. సో విల్ స్టార్ట్ లుకింగ్ ఫర్ ది ప్రాంప్ట్ ఇంజినీరింగ్. యాక్చువల్ రియాలిటీ ఏంటో తెలుసుకోకుండా స సంథింగ్ ఇంకొకరొచ్చి డెవాప్స్ ఇంపార్టెంట్ అంటారు. సో డెవాప్స్ స్టార్ట్ చేస్తారు. క్లౌడ్ ఆర్ ఏడబ్ల్యూఎస్ ఎనీథింగ్. బట్ సంథింగ్ క్లౌడ్ ఆర్ ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవడం కన్నా ముందు మనకి చాలా థింగ్స్ తెలిసుండాలి. వాటి గురించి ఎవరు చెప్పరు. దే విల్ ఓన్లీ కన్సిడర్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్. రైట్? సో ఇంటర్వ్యూస్. మెనీ ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ ద ఇంటర్వ్యూస్. సో ఇంటర్వ్యూస్‌లో చాలా మంది మాట్లాడలేకపోతున్నారు. ఈవెన్ దో దే ఆర్ టాపర్స్. 80-90% ఉంటుంది. బట్ దే ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ ద ఇంటర్వ్యూస్. అండ్ ఇండస్ట్రీ ఎక్స్‌పెక్టేషన్స్. సో స్టూడెంట్స్‌కి అండ్ కంపెనీస్ ఎక్స్‌పెక్టేషన్స్‌కి చాలా పెద్ద గ్యాప్ ఉంది. సో అండ్ ఎవ్వరు ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ట్రై చేయట్లేదు. రైట్? దే ఆర్ ఓన్లీ టీచింగ్ ది కాన్సెప్ట్స్. బట్ దానితో ఇండస్ట్రీ ఆర్ కంపెనీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పటికీ మ్యాచ్ అవ్వవు. రైట్? సో బికాస్ ఆఫ్ దట్ మనం చాలా ఆపర్చునిటీ మిస్ అవుతున్నాం. జాబ్స్ ఆర్ దేర్ బట్ వి ఆర్ అనేబుల్ టు మీట్ ది ఎక్స్‌పెక్టేషన్స్. సో ఇవి తప్ప వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఆర్ దీస్ ఆర్ ది మెయిన్ ప్రాబ్లమ్స్? You can use chat window, just say yes or no. Right? Any other problems do you see? No? Okay. Right. So because మేము థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్‌తో మాట్లాడాము. రైట్. కాలేజ్ చాలా విజిట్ చేసాము. వి హావ్ ఆన్‌లైన్ మీటింగ్స్ పెట్టాము. వర్క్‌షాప్స్ ఎన్నో కండక్ట్ చేసాము. జస్ట్ టు అండర్‌స్టాండ్ ది ప్రాబ్లమ్స్. బికాస్ మీరు ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో అవి ప్రొవైడ్ చేస్తేనే మీరు వాటి నుంచి బయటకు రాగలరు. నాట్ బికాస్ మేమేదో చెప్తే మీరు వింటే అది ప్రాబ్లమ్స్ బయటకొస్తుంది. నో. ఎవరి ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవాలి అండ్ వి హావ్ టు అకార్డింగ్‌లీ ప్లాన్. రైట్? సో హౌ డస్ హాషింగ్టన్ సాల్వ్స్ దిస్? సో మేము ఎలా సాల్వ్ చేస్తాం ఈ ప్రాబ్లమ్స్? రైట్? ప్రాబ్లమ్స్ చెప్పాము. బట్ హౌ డస్ వి ఆర్ సాల్వింగ్ ఇట్? సో హియర్ వి గో. సో ఫస్ట్ థింగ్ 80% to 80:20 రూల్. సో దిస్ a very famous rule. 80% మనం ఇంప్లిమెంట్ చేస్తాం అండ్ 20% నేర్చుకుంటాం. రైట్? సో జనరల్లీ ఇన్ ద కాలేజెస్ మనకి రివర్స్ వేలో చెప్పారు. లైక్ మనం 80% చదువుతాం, 20% ఇంప్లిమెంట్ చేస్తాం. నాట్ ఈవెన్ 20, 10 ఎగ్జాక్ట్‌లీ. సో దానివల్ల ఏమవుతుంది, మనం ఎగ్జామ్స్‌లో మంచిగా చేస్తున్నాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రాక్టికల్ వే, వి ఆర్ అనేబుల్ టు గివ్ అవర్ 100%. సో బికాస్ ఆఫ్ దాట్ వి హావ్ ఇంట్రొడ్యూస్డ్ అప్రాక్స్ like 80-90% of the skills in a practical way and just 10-20% in a theory way. So because theory can be studied, మనం ఇంటర్వ్యూ ముందు రోజు కూడా థియరీ చదువుకోవచ్చు. బట్ ప్రాక్టికల్ థింగ్స్ అండ్ యాక్చువల్ కోడింగ్ మన ఇంటర్వ్యూ ముందు చేస్తే రాదు. రైట్? సో అండ్ మన మెయిన్ గోల్ వచ్చేసి టు బిల్డ్ ది ప్రాజెక్ట్స్. సో ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలంటే ష్యూర్‌గా మనకి ప్రాక్టికల్‌గా వచ్చి ఉండాలి. సో దట్స్ వేర్ we have designed each class in a practical way. So we'll be covering nearly 5 to 6 examples for each topic. Okay. సో అండ్ సెకండ్ ఏఐ వర్క్‌షాప్స్. మీకు ఎవ్రీ 2-3 వీక్స్‌కి ఒక ఏఐ వర్క్‌షాప్ జరుగుతుంది. అండ్ మీరు హాషింగ్టన్‌లో ఎన్రోల్ అయితే లైఫ్ లాంగ్ మీకు ఎనీ వర్క్‌షాప్ అట్ హాషింగ్టన్ మీకు ఫ్రీగా యాక్సెస్ వస్తుంది. అండ్ ఎవ్రీ వర్క్‌షాప్‌కి మీకు సర్టిఫికేట్ దొరుకుతుంది. సో దిస్ లైఫ్ లాంగ్ ఎనీ వర్క్‌షాప్. ఇట్ కెన్ బి ఆఫ్‌లైన్ ఆర్ ఆన్‌లైన్. సో మీరు ఎక్కడి నుంచి అయినా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్. సో వి డూ హావ్ ది డిజైనర్స్. మా దగ్గర డిజైనర్స్ ఉన్నారు. సో వాళ్ళు డిజైన్ చేసిన ప్రాజెక్ట్స్ లేటెస్ట్ అవి లేటెస్ట్‌లో ఉంటాయి. అండ్ వాళ్ళు డిజైన్ చేసిన ప్రాజెక్ట్సే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో టు డెవలప్. బికాస్ వాళ్ళు అకార్డింగ్ టు ద మార్కెట్ డిజైన్ చేస్తారు. వాటిని మనం డెవలప్ చేయాలి. సో వి ఆర్ అప్ టు డేట్ విత్ ద మార్కెట్. అండ్ కరికులం అనేది మార్కెట్ స్టాండర్డ్స్. సో కరికులం అనేది మార్కెట్ స్టాండర్డ్‌తో డిజైన్ చేస్తాం. బికాస్ వి ఆర్ ది ఇండస్ట్రీ పీపుల్. సో వి నో హౌ to design and what are the latest trends happening in the corporates, right? So doubt clarification sessions. మీకు ఎవ్రీ సాటర్డే ఒక డౌట్ క్లారిఫికేషన్ సెషన్ ఉంటుంది. అండ్ ఎవ్రీ వీక్‌లో మీకు జరిగిన క్లాసెస్ అన్నీ అండ్ ఇచ్చిన అసైన్‌మెంట్స్ మీకున్న డౌట్స్ ఎవ్రీ సాటర్డే మేము కవర్ చేస్తాం.
and it's going to be 2 to 3 hour session completely dedicated for doubt session. Okay. సో మెంటర్షిప్ మీకు ఎవ్రీ 2 to 3 వీక్స్కి ఒక మెంటర్షిప్ సెషన్ జరుగుతుంది. సో అందులో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా ఆర్ మీ మైండ్ సెట్లో ఏమన్నా ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయా, సో విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. అండ్ సో ఐల్ కమ్ టు ది మాక్ ఇంటర్వ్యూస్ పార్ట్. అండ్ మీకు లింక్డ్ఇన్ నెట్వర్కింగ్ సెషన్స్ జరుగుతాయి అండ్ స్టార్ట్అప్ ఐడియా ఎంకరేజ్మెంట్. సో సపోజ్ వీఆర్ కవరింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్ లైక్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్ అండ్ ఏఐ. సో మీకు ఎవరికైనా ఓన్ స్టార్ట్అప్ ఐడియాస్ ఉంటే వీల్ ఆల్సో ఎంకరేజ్ దాట్. దానికి కావాల్సిన మెంటర్షిప్ గైడెన్స్ అగైన్ విల్ ప్రొవైడ్ యూ. అండ్ ఐల్ కమ్ టు ది జాబ్ పార్ట్స్ అండ్ కెరీర్ గైడెన్స్ టిల్ యువర్ ప్లేస్మెంట్. సో మీరు ప్లేస్ అయ్యేంత వరకు మా సైడ్ నుంచి మీకు గైడెన్స్ దొరుకుతుంది అండ్ దెన్ జాబ్ అసిస్టెన్స్ దొరుకుతుంది. అండ్ సో వీ డూ హ్యావ్ ది హెచ్ఆర్స్ ఇన్ అవర్ టీమ్. సో వాళ్ళు మీకు సాఫ్ట్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైన్ చేస్తారు. అండ్ వీల్ ఓన్లీ ప్రిపేర్ యువర్ రెజ్యూమ్స్. మేమే మీ రెజ్యూమ్స్ ప్రిపేర్ చేస్తాం. సో హెచ్ఆర్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ రెజ్యూమే ప్రిపేర్ చేస్తారు. అండ్ జాబ్ అప్డేట్స్. సో మీకు ఎవ్రీడే విల్ ప్రొవైడ్ ది జాబ్ అప్డేట్స్. సో ఎవ్రీడే మీకు ఉన్న పోర్టల్లో జాబ్ అప్డేట్స్ రావడం జరుగుతుంది. అండ్ విల్ ఆల్సో రిఫర్ యూ ఇన్ అవర్ కంపెనీ. సో మేము ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో వాటిలో ఓపెనింగ్స్ ఉన్నప్పుడు విల్ డెఫినెట్లీ రిఫర్ యూ. ఆల్ రైట్. సో ఇక్కడున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటితో సాల్వ్ అవుతున్నాయి లేదా? సో ఎస్ ఆర్ నో? సో వాట్ ఎవర్ వీ హావ్ మెన్షన్ ద ప్రాబ్లమ్స్ అవి మేము ఆఫర్ చేసే థింగ్స్తో సాల్వ్ అవుతున్నాయి అనుకుంటున్నారా మీరు? ఎస్. ఓకే. Confused to choose a career path. I'll come to that part, Nandini. Don't worry. Right. So even just basics. Right. This is 50% of the things. Ante. Inka 50% మీకు చూడలేదు. I'll cover that as well. Okay. So basically మేము స్టూడెంట్ ప్రాబ్లమ్స్ దగ్గర నుండి చూసాం. రైట్. సో స్టూడెంట్ ప్రాబ్లమ్స్ చూసినప్పుడు వాళ్ళు చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. రైట్. సో ఇంటర్వ్యూస్ ఈవెన్ దో మేము మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నా కూడా స్టిల్ వాళ్ళ దగ్గర నుంచి ఇంటర్వ్యూ ఫేర్ ఉంటుంది అండ్ కోడింగ్ ఛాలెంజెస్. సో చాలా. అండ్ ప్రజెంట్ ఇండస్ట్రీలో ట్రైనింగ్ వచ్చేసి ఏఐ. సో మేము రీసెర్చ్ చేసాం లైక్ 2 to 3 months రీసెర్చ్ చేసి అండ్ వీ హ్యావ్ ఫౌండ్ ఎ వే. ఏఐ ఏమైనా మనకి హెల్ప్ చేయగలదా to solve our student problems? Yes. So we found a way to solve student problems with the help of AI. So with that we have developed a product. Okay. So then features ending. So revolutionary learning experience. This isn't just a tool. Ultimate personal mentor. So manaki so far personalized mentors ga shopping apps unnai, Netflix undi, రైట్. జిమ్ యాప్స్ ఉన్నాయి. మనం ఎవ్రీడే ఎంత రన్ చేస్తే ఎంత తగ్గుతాం. బట్ మనం ఎవ్రీడే ఎలా ప్రాక్టీస్ చేస్తే బెటర్గా నేర్చుకుంటామో ఎక్కడ పర్సనలైజేషన్ లేదు. రైట్. మిగిలిన అన్ని అడిక్షన్స్కి మనకు పర్సనలైజేషన్స్ ఉన్నాయి. షాపింగ్, జిమ్, స్పోర్ట్స్, ఎనీథింగ్. బట్ ఎడ్యుకేషన్కి మాత్రం ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు. రైట్. అసలు యాక్చువల్గా ఉండాల్సింది ఎడ్యుకేషన్కి కదా. రైట్. సో దట్స్ వేర్ వీ హ్యావ్ బిల్ట్ అ టూల్ విచ్ విల్ ప్రొవైడ్ యూ personalized learning experience and design for brilliance. So every feature from coding challenges to mock interviews, నేను sure గా డెమో ఇస్తాను ప్రొడక్ట్ ఏంటనే. ఓకే. సో ఈజ్ engineered to unlock your full potentials. It's like having a cutting edge coach by your side 24/7. సో మీరు ఎనీ టైమ్ ఎనీవేర్ ఆ టూల్ యాక్సెస్ చేయొచ్చు అండ్ సింపుల్ అండ్ పవర్ఫుల్. సో అండ్ ఫ్యూచర్ ప్రూఫ్ యువర్ సెల్ఫ్. సో వాటి ఫీచర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఐల్ జస్ట్ గివ్ ది డెమో ఆఫ్ దట్ ప్రొడక్ట్. సో ఆ ప్రొడక్ట్ డెమో ఇప్పుడు ఇవ్వనా ఎట్ ద ఎండ్ ఇవ్వనా? ఇప్పుడు ఆర్ ఎట్ ద ఎండ్? యూ కెన్ కామెంట్ నౌ ఆర్ ద ఎండ్. Now, your wish, bro. Okay, so just 2 more things I'll cover and then we'll get into the product. Okay. So I'll just quickly cover our journey. So far we have started it in 2019 and initially we have మేము ఒక 5,000+ మెంబర్స్కి క్లాసెస్ చెప్పాము.
in online and all. Okay. And nearly personal 3,000 plus students ki మేము help చేసాము and mentored 4,000 plus students. Still we are mentoring. We do have we are mentoring communities where every day we'll provide you some resources regarding the AI and all, and helped to 200 plus students for placements. And recent, so it's been 8 months. We have started our new office at Hyderabad. I'll just give you the location details as well. Okay. Okay. So before getting started, I would like to give the product demo. Okay. Are you guys excited? So this is first in the market. ఇలాంటి టూల్ ఎక్కడ మార్కెట్లో లేదు. సో మేము ఓన్గా డిజైన్ చేసాం, ఇంక్లూడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ, because my entire team who are working into the machine learning, AI, ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరం కలిపి we have developed this tool. So are you guys excited to see? Yes. Okay. So this is about learning dashboard, and we are going to rename this as a Turing. So Turing అనేది అలన్ ట్యూరింగ్ అనేది గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ. సో తన పేరే మేము దీనికి పెట్టబోతున్నాము. సో మేబీ నెక్స్ట్ మంత్ లో దీన్ని నేమ్ చేంజ్ చేస్తాము ట్యూరింగ్ అకాడమీ లాగా. సో ఐ జస్ట్ లాగిన్. ఓకే. So this is your personalized dashboard, and this is first in the market. సో ఫార్ ఇలాంటి టూల్ ఎక్కడా లేదు, ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఈ టూల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దిస్ కంప్లీట్లీ ఏఐ పవర్డ్. సో వీఆర్ నాట్ ఈవెన్ 1% మేము మాన్యువల్గా ఏం టచ్ చేయట్లేదు. దిస్ కంప్లీట్లీ ఏఐ పవర్డ్. ఓకే. సో ఈ టూల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, సో దిస్ ఇస్ ది కోడ్ ప్లే గ్రౌండ్ అండ్ దిస్ ఇస్ యువర్ డాష్బోర్డ్. So if you go to the code playground, you'll see a couple of features like mock tests and the challenges. I'll just explain each and everything. So in the mock test, suppose make HTML అయిపోయింది. Okay. And you wanted to test yourself. So you choose the toughness, easy, medium, or hard, and number of questions you want. And you'll click on it. So test is being prepared by AI. So AI make a test prepare చేస్తుంది. Right. అండ్ ఈ క్వశ్చన్స్ అన్ని ఇంటర్వ్యూస్లో అడిగినవి. రైట్. ఏఐ నో ఏ క్వశ్చన్స్ ఇంటర్వ్యూస్లో అడిగారు, ఏ కంపెనీస్లో అడిగారు. సో మీకు అలాంటి క్వశ్చన్స్ ఏఐ ప్రొవైడ్ చేస్తుంది. సో యూ కెన్ ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. ఐఎమ్ జస్ట్ గివింగ్ ది ర్యాండమ్ ఆన్సర్స్. So I have scored 40% and 60% is a negative mark. I mean, not negative, like answers gone wrong. So you can review your result. So a question ki a answer better, which is correct, and it also gives the explanation. Okay, and you can download the result as well. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత యూ కెన్ స్టోర్ ఇట్, అండ్ సో ఫ్యూచర్లో మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇది హెల్ప్ అవుతుంది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇందులో సపోజ్ ఏదైతే క్వశ్చన్ మీకు రాంగ్ అయిందో, ఈ క్వశ్చన్ రాంగ్. ఓకే. సో ఇక్కడ మీకు టాపిక్స్ కవర్డ్ ఇన్ దిస్ టాపిక్స్ కవర్డ్ అని ఉంటుంది. అండ్ వన్స్ యూ క్లిక్ ఆన్ దట్ ఇట్ విల్ జనరేట్ నోట్స్ అండ్ కోడింగ్ ఛాలెంజెస్ ఫర్ యూ. సో దీంతో మీరు ఏ క్వశ్చన్స్ అండ్ ఏ టాపిక్స్లో లాగ్ ఉన్నారో వాటిని మీరు ఈజీగా కవర్ చేయొచ్చు. యూ డోంట్ హ్యావ్ టు go through the web and search ఏం కావాలో. So everything will be available here. So this is the feature one. So how is it? ఎలా ఉంది ఫీచర్? So do you feel is it it's helpful? Okay, so let's go to the second feature. Okay, so if we go to the home, సో మీరు టెస్ట్ ఐకాన్లో మీరు చూసుకోవచ్చు. సో ఫార్ మీరు ఎన్ని టెస్ట్లు కవర్ చేశారు అండ్ ఈచ్ దాంట్లో మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, రైట్?
సో ఇక్కడ నుంచి మీరు న్యూ టెస్ట్ కూడా తీసుకోవచ్చు. అండ్ ద సెకండ్ ఫీచర్ వుడ్ బి coding challenges. Suppose you wanted to practice Java. Click on it and topics in the Java. Suppose let's go to the operators and next. So AI will prepare a coding challenge for you. This is pretty fast, right? Within fraction of seconds. And AI will give you a coding challenge and the hints and the coding area. So here you have to write the code. Suppose I'll just write the random code. I'll just write the maybe for loop. So అది అడగలేదు, but I'll just write, okay? I'll just run the code. See, ఎంత accurate గా మీకు ఫీడ్‌బ్యాక్ ఇస్తుంది. సో మీరు ఏదైతే కోడ్ రాసారో దాన్ని బట్టి మీకు ఫీడ్‌బ్యాక్ ఇస్తుంది. సపోజ్ ఐల్ జస్ట్ రైట్ var I equal to scan. I'll run the code. Okay. So based on your code, అది మీకు ఫీడ్‌బ్యాక్ ఇస్తుంది. Right? So you have directly assigned the value variable name scanner, which is not a valid way to scan an object. And so you will have one more attempt left. సో 3 అటెంప్ట్స్ ఉంటుంది. ఇఫ్ మీరు ఫెయిల్ అయితే అగైన్ ఇక్కడ మీకు ఏదైతే స్పెసిఫిక్ ఛాలెంజ్ ఉందో అక్కడ మీకు టాపిక్ లింక్స్ వస్తే దాన్ని క్లిక్ చేస్తే ఇట్ విల్ జనరేట్ కోడింగ్ అగైన్ నోట్స్ అండ్ కోడింగ్ ఛాలెంజెస్ ఫర్ యూ. సో దీనివల్ల మీరు ఏదైతే ఫెయిల్ అవుతున్నారో, ఏదైతే అటెంప్ట్ చేయలేకపోతున్నారో అక్కడి నుంచి మీరు నోట్స్ అగైన్ మీరు కోడింగ్ ఛాలెంజెస్ అన్ని గో త్రూ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ మీరు అగైన్ టెస్ట్ ఇవ్వచ్చు. సో అండ్ మీకు డ్యూరింగ్ ద ఎంటైర్ కోర్స్ మీకు ఇది అన్లిమిటెడ్ టైమ్స్ మీరు చేసుకోవచ్చు. అండ్ అండ్ సో మీరు ఎంత ఎక్స్పీ ఎర్న్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ దిస్ విల్ ప్రొవైడ్ యూ సమ్ goodies అండ్ ఎవ్రీ 3 weeks ఆర్ 1 monthకి విల్ చెక్ దిస్. అండ్ ఎవరైతే లో పర్ఫార్మెన్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మేము ఇంకా స్పెషల్గా గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాము ఎక్కడ లాగ్ అవుతున్నారని చెప్పి. అండ్ టాప్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము మా పర్సనల్ ప్రాజెక్ట్స్ లైక్ సంథింగ్ డాష్ బోర్డ్స్ వాటిలో ఇంక్లూడ్ చేస్తాము. సో దట్ మీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆల్ రైట్. అండ్ సో దిస్ ఇస్ ది సెకండ్ ఫీచర్. సో ఇది హెల్ప్ అవుతుందా మీకు? సో ఎస్ ఆర్ నో? అండ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు ఓవర్ ద ఇంటర్నెట్లో ఉన్నది మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎనీ ప్రోగ్రామింగ్, ఇట్ క్యాన్ బి పైథాన్, జావా, C++, జావా స్క్రిప్ట్, HTML, CSS, బూట్స్ట్రాప్, ఎనీథింగ్. రైట్. సో ఫార్ మనం టెక్నికల్గా అన్ని కవర్ చేసాం. రైట్. టెక్నికల్గా ఇవంతా మాకు హెల్ప్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. బట్ వాట్ అబౌట్ ఇంటర్వ్యూస్? మళ్ళీ చాలా మందికి ఇంటర్వ్యూ ఫ్యూచర్ ఉంటుంది, సారీ ఇంటర్వ్యూ భయం ఉంటుంది. దెన్ వాట్ అబౌట్ ఇంటర్వ్యూస్? రైట్. సో దానికోసం వీఆర్ డెవలపింగ్ ఏ ఫీచర్. సో ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ. సో ఇంటర్వ్యూస్. సో బేస్డ్ ఆన్ యువర్ రెజ్యూమే, మీ రెజ్యూమే బట్టి ఏఐ మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతుంది. రైట్. టెక్నికల్, సాఫ్ట్ స్కిల్స్, హెచ్ఆర్, బిహేవియర్. సో యూ హ్యావ్ టు ఆన్సర్ చేసిన తర్వాత ఏఐ విల్ అనలైజ్ అండ్ టెల్ యూ హౌ కాన్ఫిడెంట్ యూ ఆర్, హౌ యాక్యురేట్ యూ ఆర్, హౌ రెలవెంట్ యూ ఆర్. అండ్ మీ ఫీడ్బ్యాక్ ఇస్తుంది. సో మీరు ఎంత బాగా చెప్తున్నారు. ఎట్ ద ఎండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా ఇస్తుంది. సో మీరు ఎలా చెప్పాలి ఇంటర్వ్యూస్లో. సో దానివల్ల మీకు ఏమవుతుంది? సో ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద ఇంటర్వ్యూస్ మీరు ఇక్కడే ప్రాక్టీస్ చేస్తారు. జస్ట్ 5% మీరు కంపెనీస్లో రియల్ టైం ఇచ్చేది. రైట్. 95% ఆఫ్ ద ఇంటర్వ్యూస్ మీరు ఇక్కడ ఎనీ ఇంటర్వ్యూ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆల్ రైట్. సో దీనివల్ల మీకు స్టేజ్ ఫియర్ పోతుంది, ఇంటర్వ్యూ ఫియర్ పోతుంది, మాట్లాడాలనే ఫియర్ పోతుంది. సో అన్ని మీకు కవర్ అయిపోతాయి. సో మీకు మెజారిటీ లైక్ 90% ఆఫ్ ద ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మీకు ఈ డాష్ బోర్డ్ నుంచి అయిపోతుంది. ఆల్ రైట్. So let's see the other things what we are going to learn. So far మనం ఫ్రంట్ ఎండ్ లో HTML5, CSS3, JavaScript, React
and Bootstrap నేర్చుకుంటాము in the part of front end. And in the front end మనం nearly 6 projects build చేస్తాము. One of the example వచ్చేసి సో మీరు ఇలాంటి వెబ్సైట్స్ త్రూఅవుట్ ద కోర్స్ బిల్డ్ చేస్తారు అండ్ యూల్ ఆల్సో డిప్లాయ్ దోస్ ఇన్ ద ఇంటర్నెట్. సో మీరు ఇంటర్నెట్లో కూడా డిప్లాయ్ చేస్తారు. వీ కెన్ ప్రామిస్ యూ దట్ మీరు ఇలాంటి వెబ్సైట్స్ మీ ఓన్గా డెవలప్ చేయగలరు వితిన్ 1.5 month. Within 1.5 month, you can develop these kind of websites. All right. So next in the back end, మేము Java, Core Java, Advanced Java, Spring Boot కవర్ చేస్తాం. And finally SQL as well. సో బ్యాక్ ఎండ్ లో మీకు నియర్లీ 2 to 3 ప్రాజెక్ట్స్ ఉంటాయి అండ్ ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్ కలిపి మీకు అప్రాక్స్ 8 ప్రాజెక్ట్స్ చేపిస్తాం. సో విచ్ ఆర్ రియల్ టైమ్ అండ్ అకార్డింగ్ టు ద లేటెస్ట్ మార్కెట్. ఓకే, సో మీకు చూడండి డిజైన్ అండ్ ఎంత కూల్ గా ఉంది ఐకాన్స్ ఆర్ ది యానిమేషన్ ఎవ్రీథింగ్. సో మీరు ఇలాంటి వెబ్సైట్స్ 1.5 month లో డెవలప్ చేయగలరు. ఎనీ ఈ కామర్స్ వెబ్సైట్ ఎనీథింగ్ మీరు చేయగలరు, రైట్. సో ది టీచింగ్ ఎలా ఉంటుందంటే మీకు ఫ్రమ్ స్క్రాచ్ టు అడ్వాన్స్డ్ ఉంటుంది. సో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేర్పిస్తాము. ప్రతి టాపిక్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ప్రతి లాంగ్వేజ్ మీద ఒక గ్రిప్ ఉంటుంది, రైట్. మనం ఒక్క లాంగ్వేజ్ వస్తే చాలు, ఆటోమేటిక్గా మిగిలిన ప్రతి లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. సో మీరు జావా వస్తే మీరు ఈజీగా పైథాన్ నేర్చుకోవచ్చు, జావా స్క్రిప్ట్ వస్తే జావా నేర్చుకోవచ్చు. దెర్ విల్ బి లిటిల్ బిట్ వేరియేషన్స్ బట్ ఈజీగా నేర్చుకోవచ్చు, రైట్. సో వర్షన్ కంట్రోల్, సో ఓకే మనం నేర్చుకున్నాము బట్ we have to maintain the versions and deployments as well. So companies lo these are the 2 major things. Sure ga manaki version control రావాలి, which is GitHub, GitLab, Azure, right. సో ఇవన్నీ డిప్లాయ్మెంట్స్ కి యూజ్ చేస్తాం అండ్ వర్షన్స్ కి యూజ్ చేస్తాం. సో మేము మీకు ఇక్కడ కంపెనీలో జరిగే ప్రతిదీ ఇక్కడ ఉంటుంది. మీకు డే 1 మీకు ఏదైతే అడుగుతారో వాళ్ళు ఓకే GitHub ప్రాజెక్ట్ ఇచ్చి క్లోన్ చేసుకోండి, మేము ఇక్కడ మీకు లైవ్ లో చూపిస్తాం. సో ప్రాజెక్ట్ ఎలా బ్రాంచెస్ క్రియేట్ చేయాలి, ఎలా పుల్ రిక్వెస్ట్ చేయాలి అండ్ వాటిని ఎలా రివ్యూ చేయాలి, ఇవన్నీ మీకు కవర్ చేయడం జరుగుతుంది, రైట్. అండ్ డిప్లాయ్మెంట్ మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఇంటర్నెట్లో ఎలా డిప్లాయ్ చేయాలి కూడా, రైట్. సో కోర్సులో మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి అండ్ ఇండస్ట్రీ ప్రాక్టీసెస్. నెక్స్ట్ వెన్, వై, హౌ. సో ఈచ్ కాన్సెప్ట్ని ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి కవర్ చేస్తాం. సో మీకు మినిమం 10 ప్రాజెక్ట్స్ అయితే చేపిస్తాం మినిమం. అండ్ అసైన్మెంట్స్ అయితే ఎవ్రీ వీక్ మాకు అసైన్మెంట్స్ ఉన్నాయి అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఈ డాష్బోర్డ్ అన్ని అసైన్మెంట్స్ వచ్చేస్తాయి అండ్ క్విజెస్ ఉంటాయి. సో ఆబ్వియస్గా క్లాసెస్లో క్విజెస్ ఉంటాయి అండ్ చీట్ షీట్స్. సో విల్ ఆల్సో ప్రొవైడ్ యూ ది చీట్ షీట్స్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ కోర్స్. బట్ పార్ట్ ఆఫ్ ద కోర్స్ మేము ఏఐని కూడా ఇంట్రడ్యూస్ చేసాము. సో మీకు అప్రాక్స్ 15 days to 1 month మీకు ఏఐ క్లాసెస్ జరుగుతాయి. సో అందులో మీకు ఏఐ ఓవర్వ్యూ, కంప్లీట్గా ఏఐ ఓవర్వ్యూ ఉంటుంది. మీకు అసలు ఏంటి ఏఐ, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వెళ్తుంది, నెక్స్ట్ లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి ఏఐలో, అండ్ నెక్స్ట్ జనరేటివ్ ఏఐ. సో జనరేటివ్ ఏఐ పార్ట్ ఏంటి, అందులో ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, సో దెన్ మోడల్స్. సో అసలు ఏఐలో బిహైండ్ ద సీన్స్ ChatGPT వెనుక ఉన్న మోడల్స్ ఏంటి, ఆ మోడల్స్ ఎలా ట్రైన్ చేయాలి, వాటికి ఎలా కాన్ఫిగర్ చేయాలి. అండ్ ఐ కెన్ ప్రామిస్ యూ దట్ యూ విల్ బి బిల్డింగ్ 3 జనరేటివ్ ఏఐ యాప్స్. ఒకటి ఈమెయిల్ జనరేషన్, సో ఫ్యూ లైన్స్ ఇస్తే ఆటోమేటిక్గా ఈమెయిల్ జనరేట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి రెజ్యూమే బిల్డింగ్ది అండ్ సో ఇంకొకటి పర్సనల్ చాట్ బాట్స్, ఏఐ పవర్డ్ చాట్ బాట్స్. సో మినిమం 3 వీ కెన్ గ్యారంటీ జనరేటివ్ ఏఐ యాప్స్ అండ్ మ్యాక్సిమం ఇట్స్ అప్ టు యూ, మీరు ఎన్ని చేస్తారో ప్రతి వాటికి మేము హెల్ప్ చేస్తాం. అండ్ మీకు ఇక్కడ 250 అని మెన్షన్ చేశాను బట్ విల్ బి ప్రొవైడింగ్ అట్లీస్ట్ మినిమం 400 to 500 ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ప్రాంప్ట్స్ for your field. It can be front end, back end or anything. And obviously AI cheat sheets ఉంటాయి. సో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, సపోజ్ లెట్స్ head to our official website. So this is our official website. Here you can see one chatbot called Sarah. So here you can ask any question about hash include or outside of the hash include. I'll just ask about hash include. Okay. So it gives you everything what we offer అని చెప్పేది along with the links అన్నమాట. సపోజ్ ఇప్పుడు నేను అవుట్సైడ్ ఆఫ్ ద హాష్ ఇంక్లూడ్ క్వశ్చన్స్ అడుగుతాను. సపోజ్
Tell me about MS Dhoni. So this is something similar to ChatGPT. See, ChatGPT any question మీకు ఆన్సర్ చేస్తుంది. అండ్ దిస్ ఆల్సో మీకు ఇస్తుంది. రైట్? ఎనీ క్వెషన్ మీరు అడగొచ్చు. సో ఇలాంటివి ఎలా బిల్డ్ చేయాలి? రైట్? మేము నేర్పిస్తాము. అండ్ యూ కెన్ డిప్లాయ్ దిస్ ఇన్ ద ఇంటర్నెట్. సో ఇలాంటి మీకు లింక్స్ వస్తాయి. సో సేమ్ ఇలాంటి చాట్ బాట్స్ ఎలా డెవలప్ చేయాలో మేము నేర్పిస్తాం. అలాంగ్ విత్ ది కోర్స్. ఇలాంటి బ్యూటిఫుల్ వెబ్‌సైట్స్ ఎలా క్రియేట్ చేయాలి? అండ్ ఇప్పటి వరకు జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ ఈ వెబ్‌సైట్ డెవలప్ చేయగలిగారు. వితిన్ 1.5 మంత్. సో దట్స్ ఎ లెవెల్ ఆఫ్ టీచింగ్ వి విల్ ప్రొవైడ్ యూ. ఓకే. ప్రతి స్టూడెంట్ డెవలప్ చేస్తారు దీన్ని. రైట్? సో లెట్స్ ఫైండ్ యువర్ సెల్ఫ్ అగైన్. అండ్ ఒకటి చెప్తాను. సో మనం ఆల్వేస్ విల్ ఎయిమ్ ఫర్ ది జాబ్స్. బట్ స్టీవ్ జాబ్స్ ఒకటి చెప్పారు. ఏంటంటే ఆల్వేస్ లెర్న్ టు బిల్డ్ సంథింగ్. సో ఇక్కడ మీరు జాబ్ వరకే ట్రై చేస్తే ఏమవుతుందంటే సపోజ్ జాబ్ ఇస్ ఎట్ 10 లెవెల్. ఓకే. నో, ఇఫ్ యూ కంపేర్ యువర్ కెరియర్ ఎట్ 10 పాయింట్స్, జాబ్ అనేది 5 లెవెల్ వరకే ఉంటది. రైట్? ఇఫ్ మనం 5కి ఏం చేస్తే మనం ఆల్మోస్ట్ 4 ఆర్ 3 వరకు రీచ్ అవుతాం. కొంతమంది 5 వరకు రీచ్ అవ్వగలరు. సో అది 100లో 10 మెంబర్సే. వాట్ అబౌట్ 90 మెంబర్స్? ఇఫ్ యూ ఎయిమ్ ఫర్ స్కిల్ ఆర్ ద కెరియర్, సో 10కి 10 ఏం చేస్తే అట్‌లీస్ట్ మనం వర్స్ట్ కేస్‌లో 5 వరకు రాగలం. రైట్? సో జాబ్ ఇస్ అట్ ద 5థ్ లెవెల్ ఓన్లీ. సో ఆబ్వియస్‌గా మనకి జాబ్ వస్తుంది. బట్ మనం ఇఫ్ యూ ఎయిమ్ ఫర్ ది ఫిఫ్త్ పాయింట్ వరకు ఏం చేస్తే మనం 5థ్ వరకే ఎళ్ళగలం. దాని బియాండ్ ఎళ్ళలేము. సో ఆల్వేస్ ఎయిమ్ ఫర్ యువర్ కెరియర్స్. సో నందిని అడిగినట్లు జాబ్ అంటే ఏంటి? కెరియర్ అంటే ఏంటంటే, సో జాబ్ ఈజ్ సంథింగ్ మనం ఏం చేస్తున్నాం తెలీదు మనకి. సో అది నాన్ ఐటీ జాబ్ ఏదో చేస్తున్నాం. ఎవ్రీడే మార్నింగ్ వెళ్తున్నాం. జాబ్ చేస్తున్నాం అండ్ వి ఆర్ గెట్టింగ్ ది సాలరీ. బట్ ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు వాటిల్లో. సో చిరాకొస్తుంది. ఎవ్రీడే మనం చేసే పని మనకు నచ్చకపోతే మనం ప్రాపర్‌గా నిద్ర కూడా పోలేము. బట్ సంథింగ్ కెరియర్ ఈజ్ సంథింగ్ విచ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. నీకు ఏం ఇంట్రెస్ట్ ఉంది? డెవలప్‌మెంటా? డిజైనింగా? టెస్టింగా? ఆర్ సంథింగ్ ఎల్స్ ఏం ఇంట్రెస్ట్ ఉంది? ఎవ్రీడే దాని గురించి నువ్వు కష్టపడతావు. సో ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తావు. సో దట్స్ వాట్ నోన్ యాస్ ఎ కెరియర్. సో ఎవ్రీడే మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ వస్తుందంటే దట్ ఈస్ యువర్ కెరియర్. బట్ ఇప్పుడు ఇవన్నీ ఎవరు చేస్తారు? ఉన్న జాబ్ ఏదో చేసుకుంటున్నాం. సో దట్ ఈస్ జాబ్. ఆల్‌రైట్. సో లెట్స్ ఫైండ్ యువర్ సెల్ఫ్ అగైన్. సో మీరు స్టార్టింగ్‌లో కొంతమంది 1, 2 అని ఆన్సర్ ఇచ్చారు. సో ఇప్పుడు మీరు ఆన్సర్ చేసుకోండి. అగైన్ మీరు 1లో ఉండాలనుకుంటున్నారు, 2లో ఉండాలనుకుంటున్నారు. రైట్? కెరియర్. సో మీకు ఆల్మోస్ట్ ఎవ్రీ కంపెనీ రిక్వైర్స్ ఫ్రంట్ ఎండ్ అండ్ ఫుల్ స్టాక్. సో ఫ్రెషర్స్‌కి ఈ రోజుల్లో 4-7 లాక్స్ ఇస్తున్నారు. అండ్ 2 ఇయర్స్ 7-9 లాక్స్ అండ్ అప్రాక్స్ 10 కూడా ఇస్తున్నారు కొన్ని కంపెనీస్. అండ్ 4-5 ఇయర్స్‌లో లైక్ 20 లాక్స్. సో ఐ హావ్ స్టార్టెడ్ ఫ్రెషర్స్. నేను జర్నీ స్టార్ట్ చేసింది 10,000తో. ఓకే. ఆబ్వియస్‌గా 1 మంత్ చేశాను. అండ్ వెన్ ఐ యామ్ ఎ ఫ్రెషర్ ఐ గాట్ ఎ సాలరీ యాస్ 4.2 lakhs and currently I stand between this. My experience is and I stand between this. So I'm aiming for this in the next year. So ఈజీగా మనం 3-4 ఇయర్స్‌లో 20+ లాక్స్‌కి వెళ్ళొచ్చు ఈజీగా. అండ్ విల్ ఆల్సో ట్రైన్ యూ హౌ టు డూ ది ఫ్రీలాన్సింగ్ వర్క్స్. సో ఒక ఫ్రీలాన్స్ వర్క్ వస్తే దాన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎట్లా చేయాలి? అండ్ దానికి డొమైన్ ఎలా కనెక్ట్ చేయాలి? హోస్టింగ్ ఎలా చేయాలి? సో ఇవన్నీ మేము కవర్ చేస్తాం. ఇవన్నీ మీకు వేరే ఎవరు కవర్ చేయరు. బికాస్ దే విల్ ఓన్లీ ట్రైన్ యూ ఆన్ ది ఫుల్ స్టాక్. బట్ ఇక్కడ మా గోల్ వచ్చేసి మిమ్మల్ని ఫుల్ స్టాక్ చేయడం కాదు. ఓవరాల్ ఒక ప్రొఫెషనల్‌లా తయారు చేయాలి మిమ్మల్ని. రైట్? మీరు ఫ్రీలాన్స్ చేసుకోగలరు. జాబ్స్ చేయగలరు. ఆర్ మీ ఓన్ స్టార్టప్ చేసుకోగలరు. అలాంటివన్నీ మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. రైట్? సో క్యూ&ఏ. ఓకే. సో ఫార్ మీకు జరిగిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆర్ ఎనీ అదర్ డౌట్స్ మీకేమన్నా సరే యూ కెన్ ఆస్క్ మీ. రైట్? ఎనీ డౌట్స్ సో ఫార్? హరిత, Bhargav, Teja. Any doubts?
సో, ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇట్ క్యాన్ బి రిలేటెడ్ టు ఎనీథింగ్. కెరియర్ అవ్వచ్చు ఆర్ మీ ఎనీథింగ్. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ.